గుంటూరు జిల్లా పాములపాడులో విషాదం చోటు చేసుకుంది. 2 వారాల క్రితం ప్రియురాలి యాసిడ్ దాడిలో మృతి చెందిన ఇలియాస్ తండ్రి షేక్ ఖాజా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. కొడుకు ఇలియాస్ ప్రియురాలి యాసిడ్ దాడిలో చనిపోవడంతో ఖాజా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాజా మృతి చెందారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో 2 వారాల క్రితం ప్రేమించి హ్యాండ్ ఇచ్చాడనే నెపంతో ప్రియురాలే ప్రియుడు ఇలియాస్ పై యాసిడ్ పోసి హత్య చేసింది. తాటికొండ మండలం పాములపాడుకు చెందిన షేక్ ఇలియాస్ అదే మండలానికి చెందిన హిమబిందు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కొద్ది రోజులకే ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఏం జరిగిందో ఇలియాస్ మళ్లీ మనసు మార్చుకున్నాడు. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తనను కాకుండా మరో అమ్మాయిని ఇలియాస్ పెళ్లి చేసుకోవడంతో హిమబిందు తట్టుకోలేకపోయింది. కోపంతో రగిలిపోయింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయింది. అయితే అదేదీ బయటపడకుండా కూల్గా ప్రియుడికి కాల్ చేసింది. వెనిగండ్లలోని స్నేహితుడు రాజ్ కుమార్ ఇంటికి రావాలని కోరింది. దీంతో గుడ్డిగా అక్కడికి వెళ్లాడు ఇలియాస్. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రియుడు రాగానే బలవంతంగా అతని నోట్లో యాసిడ్ పోసింది. యాసిడ్ దాడితో శరీరం బొబ్బలెక్కడంతో ప్రాణభయంతో కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు ఇలియాస్. గాయాలతో బాధపడుతున్న అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇలియాస్ చనిపోయాడు. ఊహించని ఘటనతో కన్నవాళ్లు కన్నీరు మున్నీరయ్యారు. పెళ్లైన 2 రోజులకే ఇలియాస్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు చనిపోవడంతో ఇలియాస్ తండ్రి షేక్ ఖాజా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు ఖాజా. కొడుకు చనిపోయిన 2 వారాలకే తండ్రి కూడా మృతి చెందాడు. పాములపాడులో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ప్రియురాలు దాడిలో చనిపోయిన ఇలియాస్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇలియాస్ తండ్రి కాసిం పీరా కూడా రాత్రి తీవ్ర మనోవేదతో మృతి చెందాడు. మొత్తం మీద ప్రియురాలు ఏదైతే దాడి చేసి ఆ దాడిలో ఇలియాస్ చనిపోవడం, ఇలియాస్ తర్వాత కాసిం పీరా కూడా చనిపోవడంతో గ్రామంలో మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు పెళ్ళైన 2 రోజులకు చనిపోవడంతో కాసిం పీరా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి దాదాపుగా గత నెల 24న ఈ ఘటన చోటు చేసుకుంది. తాడికొండ మండలం పాములపాడులో ప్రస్తుతం వారి గృహంలో అంతా కూడా విషాద ఛాయల్లో మునిగిపోయారు. పెదకాకాని మండలం వెనిగండ్లకు సంబంధించిన రోజ్మేరీని వివాహం చేసుకున్న తర్వాత దాడి చేయడం జరిగింది. యాసిడ్ దాడి చేసిన వెంటనే కూడా ఇలియాస్ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడు. అయితే అప్పటి నుంచి కూడా ఇలియాస్ తండ్రి తీవ్ర ఆవేదనతోనూ మనోవేదనతోనూ ఉన్నాడు. కొడుకు చనిపోయిన ఆ బాధని గుర్తు చేసుకుంటూ ఇంటి దగ్గర కూడా సరిగా అన్నం తినకుండా ఉంటున్నాడని చెప్పేసి బంధువులంతా చెప్తా ఉన్నారు. రంజాన్ మాసం కూడా మొదలైన దగ్గర నుంచి కూడా మసీదుకి వెళ్ళటం చేస్తా ఉన్నాడు. అయితే ఏదైతే కొడుకు మరణం ఉందో ఆ మరణాన్ని జీర్ణించుకోలేక ఆ రాత్రి తీవ్రంగా మనోవేదన చెందుతూ మంచంలో పడుకున్న ఉదయాన్నే మసీదుకి వెళ్లేందుకు భార్య లేపగానే అప్పటికే మంచంలోనే చనిపోయాడు. అయితే గతంలో అనారోగ్యం ఉన్నప్పటికీ ముఖ్యంగా తండ్రి కొడుకు ఏదైతే చనిపోయాడన్నాడో ఆ చనిపోయిన కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ మరణించడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బంధువులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయంలో అడుగుదాం. అండి, ఏం జరిగింది అంటే గతంలో కూడా అంటే ఇలియాస్ చనిపోయేటప్పటికే కొంత అనారోగ్యంతో ఉన్నాడు. తర్వాత ఏ విధంగా మనోవేదనకు గురయ్యాడు, ఏం జరిగింది రాత్రి? అంటే అనారోగ్యంతో అంటే చిన్న చిన్న బీపీ షుగర్ లాంటివి తప్ప పెద్ద అనారోగ్యాలు అనేవి ఏం లేవండి. బాగానే హెల్తీగానే ఉండేవాడు. ఎప్పుడైతే ఇలా చనిపోయాడో మనిషి కృంగిపోయాడు. మనోవేదంతో సరిగా టయానికి అన్నం తినకపోవడం, బయట వెళ్ళి నలుగురితో కూర్చొని ఇక్కడికి వచ్చి ఇంట్లో వచ్చి బాధపడటం,
మా చిన్నమ్మతో కూడా ఏడ్చి మనం కూడా కొడుకు చనిపోయాడు, మనం కూడా చనిపోదాం అనే మనోవేదనతో బాధతోనే చనిపోయాడు తప్ప అనారోగ్య సమస్యలు అనేవి ఏం లేవు. చిన్న చిన్న షుగరు బీపీ లాంటివే తప్ప పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి ఏం లేవు. మనిషి హెల్తీగానే ఉండేవాడు. ఆమె చేసిన పనికి మళ్ళీ ఇంకో దారుణం అన్నమాట ఇది. అసలు ఎప్పుడు చనిపోయాడని గుర్తించారు? తెల్లవారుజామునండి. ఈరోజు మామూలుగా రంజాన్ నెల కాబట్టి మామూలు 4:30కు అజా ఇస్తారు. 5:05 ఆ ప్రాంతంలో నమాజ్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో మా చిన్నమ్మ గారు ఏం చేశారంటే లేపారు, నమాజ్కి వెళ్తావు కానీ పా అని. లేపేటప్పుడు ఆల్రెడీ ప్రాణం పోయి ఉంది. అది ఈ వారం రోజులు దాదాపుగా 12 రోజులుగా తీవ్ర మనోవేదకు గురవుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకొకరు 2 కొడుకులు కూడా ఉన్నారు. తండ్రికి సర్ది చెప్పుకోవడం కానీ లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఏమైనా చేశారా? హాస్పిటల్ తీసుకెళ్ళేంత సమస్యలు ఏం లేవు కదా సార్. మామూలు ఆరోగ్యంగానే ఉన్నవాడు మెడిసిన్ వేసుకుంటున్నాడు. బీపీ షుగర్ లాంటి మెడిసిన్ వేసుకుంటున్నారు. ఆల్రెడీ పెద్ద అబ్బాయి ఏమో విజయవాడలో ఉంటున్నాడు, రెండో తమ్ముడేమో క్రోసూరులో ఉంటున్నాడు. మామూలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా. వాళ్ళు వెళ్ళింది కూడా 2 రోజుల క్రితమే వెళ్ళారు ఇక్కడ నుంచి. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇలియాస్ది 10వ రోజు కార్యక్రమం జరిగిన తర్వాత 2 రోజుల క్రితమే వెళ్ళింది. అనారోగ్య సమస్యలు అనేవి ఏం లేవు. ఆ మనోవేదన ఆ బాధతోనే చనిపోయింది. ఇప్పటికే హిమబిందుని పోలీసులు అరెస్ట్ చేయటం, తను జైల్లో ఉండటం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్కి హిమబిందు ఏదైతే యాసిడ్ దాడి చేసింది ఆ దాడితోనే 2 ప్రాణాలు కూడా ఇవాళ ఇలియాస్ చనిపోవడం జరిగింది. తర్వాత ఇలియాస్ తండ్రి కూడా చనిపోవడం జరిగింది. దీనిపై మీరేమంటారు? మా తమ్ముడు చనిపోవడం వల్లే ఆ వేదన మనోవేదన తట్టుకోలేక మా నాన్నగారు ఈరోజు ఇలా చనిపోవడం జరిగిందండి. అదొకటే కారణం. మీరు ఇలియాస్ చనిపోయి 12 రోజులైంది కదా, అప్పటి నుంచి మీరు పాములపాడులోనే ఉంటున్నారా? మీరు ఎక్కడికైనా వెళ్ళారా? మీ తల్లి తండ్రి మాత్రమే ఇక్కడ ఉంటున్నారా? ఇంకెవరన్నా వాళ్ళకి ఇక్కడ దగ్గరలో ఉన్నారా? మేమందరం నిన్నటి వరకు ఇక్కడే ఉన్నామండి. 2 రోజుల క్రితమే మా పని మేము చేసుకోవాలని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు మళ్ళీ వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. తెల్లారుజామునే మేము తెల్లారుజామున వద్దామని బయలుదేరేసరికి మాకు ఫోన్ అనేది వచ్చింది, న్యూస్ అనేది వచ్చింది. ఈ 10 రోజుల క్రమంలో మీకు కొడుకు చనిపోయిన బాధని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడు? మీరు తండ్రికి అంటే చిన్న కొడుకు లేడు, మరో 2 కొడుకులు ఉన్నారు కానీ చిన్న కొడుకు లేడు అనే బాధను మీ వద్ద ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాడు? ఇంకా అది ఒక తండ్రిగా ఆయన ఎలా చెప్తాడు అనేది మనందరికీ తెలిసిందేనండి. ఆయన ఒక కొడుకు ఆ రకంగా చనిపోవడం అనేది ఏ తండ్రి కూడా ఎవరో కూడా ఊహించినటువంటి విషయంలో చనిపోయాడు. జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆయన మనోవేదనగా బాధపడుతూ ఉంటే ఊళ్ళో కానీ జనాలతో కానీ మాతో కానీ అందరితో కానీ బాధపడుతూనే ఉన్నాడు. మేము కూడా చెప్పుకుంటానే ఉన్నాం. అయినా కానీ ఇంకా తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈరోజు చనిపోవడం జరిగింది. ఇది మొత్తం మీద ఇప్పటికీ కూడా ఈ గ్రామం మొత్తం కూడా ఒకే విషాదంలో ఉంది. ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 2 15 రోజుల తేడాలో మృతి చెందటం, ముఖ్యంగా ప్రియురాలు ప్రేమించి మోసం చేశాడని ఒక నెపంతో యాసిడ్ దాడి చేయటం, ఆ దాడి తర్వాత ఇలియాస్ చనిపోవటాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. చిన్న కొడుకు ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి ఉద్యోగం చేసుకుంటూ అది పెళ్ళి 2 రోజులకే మృత్యువాత పడటం, ఆ మృత్యువాత పడిన దాన్ని జీర్ణించుకోలేక తీవ్ర ఆవేదన చెందుతూ అదే విషయాన్ని పదే గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదకు గురయ్యాడు. ముఖ్యంగా చనిపోవటానికి ఆ బాధే ప్రధాన కారణం. 10 రోజులకే కార్యక్రమాలు కర్మకాండాలు నిర్వహించిన తర్వాత కూడా ఆ బాధను గుర్తు చేసుకుంటూ గ్రామంలోకి వెళ్ళి కూడా అందరి దగ్గర అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొడుకు చనిపోవడాన్ని జీర్ణించుకోలేక తండ్రి 15 రోజుల్లోనే మృత్యువాత పడటంతో ఆ కుటుంబం అంతా తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. అది గుంటూరు జిల్లా పాములపాడులో పరిస్థితి అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతితో మనోవేదనకు గురైన తండ్రి ఇవాళ కన్నుమూశాడు. 2 వారాల క్రితం ప్రియురాలి యాసిడ్ దాడిలో షేక్ ఖాజా కొడుకు మృతి చెందాడు. ఇలియాస్ ఇప్పుడు షేక్ ఖాజా ఆ మనోవేదనకు గురై మృతి చెందాడు. దీంతో గుంటూరు జిల్లా పాములపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.